3 నెలల్లోనే బీఆర్ఎస్ అంతా ఖేల్ కథం దుకాన్ బంద్ అన్నట్టు ప్రచారం జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది, మళ్ళీ లేవదు. ఏం సార్ మరి 3 నెలల్లో పార్టీ ఇంత ఘోరంగా తయారైంది? కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలోకి పోయింది. 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ కథమైందా? కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫినిక్స్ పక్షిలాగా కింద పడుతున్న ప్రతిసారి సూర్యుడి వైపే ప్రయాణించిండు, విజయం సాధించిండు అంటున్నాడు. క్యాండిడేట్లు లేరు, ఎంపీకి నిలబడడానికి క్యాండిడేట్లు లేక కాలు మొక్కుతున్నారన్న విధంగా కూడా మాట్లాడుకుంటున్నారండి. మీలాంటి వాళ్ళు బయట జరుగుతున్న ప్రచారము వాస్తవం కాదు. కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ మీద సింపతి కోసం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న డ్రామాలు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ టచ్ చేయాలని చూస్తా ఉన్నవి, కేసీఆర్ ని భయపెట్టాలని చూస్తా ఉన్నవి. కేసీఆర్ భయపడు, అటువంటి నాయకుని భయపెట్టే ప్రయత్నం చేస్తే సో దూదిమెట్ల బాలరాజు యాదవ్ అనే వ్యక్తి 2000 సంవత్సరాల నుంచి ఇదే టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉండు కదా. మరి దూదిమెట్ల బాలరాజు యాదవ్ భువనగిరి టికెట్ అడుగుతుండు. సజెషన్ ఏంటంటే అన్న ఎట్లా ఓడిపోయే సీట్కి ఎందుకు ఇంత తనలాట? నువ్వెందుకు అనుకుంటున్నావు ఓడిపోతారని? మీ టీవీ ద్వారా వైబ్రాంట్ టీవీ ద్వారా చెప్తాను. మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు. నమస్తే బాలరాజు యాదవ్ గారు. నమస్తే. సో బాలరాజు యాదవ్ గారు ఏంటి 3 నెలల్లోనే బీఆర్ఎస్ అంతా ఖేల్ కథం దుకాన్ బంద్ అన్నట్టు ప్రచారం జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది, మళ్ళీ లేవదు. కేసీఆర్ గారు మూలన పడ్డారు, కవిత గారు అరెస్ట్. ఈ గందరగోళాల మధ్య ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ వైపు చూడడాలు. ఏం సార్ మరి 3 నెలల్లో పార్టీ ఇంత ఘోరంగా తయారైంది? ఇవాళ పార్టీ మారిన వాళ్ళు, మాలో తయారైన వాళ్ళు ఎవరు మీరు చెప్పాలి ఫస్ట్. ఇవాళ గూడెం నగేష్ మా దాంట్లో తయారు కాలే. ఓకే. అదేవిధంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి మా దాంట్లో తయారు కాలే, రంజిత్ రెడ్డి మా దాంట్లో తయారు కాలే. అదేవిధంగా ఇవాళ మా పార్టీ నుంచి మారిన ఎవరైతే బీబీ పార్టీలు మా దాంట్లో తయారు కాలే. అదేవిధంగా రాములు గారు మా దాంట్లో తయారు కాలే. ఎవరు వీళ్ళందరూ కూడా మా దాంట్లో తయారైన నాయకులు కాదు. రాజకీయాల్లో అధికారం పోయినప్పుడు పార్టీలు మారడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య కాలంలో. అంటే ఇదే సంస్కృతితో తెలంగాణకే పరిమితమైనట్టు ఇలా మీడియా ఛానళ్ళు, మీడియాల్లో కథనాలు, సోషల్ మీడియాల్లో పెద్ద పెద్ద హెడ్డింగులు పెడతా ఉన్నారు చూసినావా. ఇలా ఈ సంస్కృతి ఈరోజు తెలంగాణలో స్టార్ట్ అయినట్టు, ఇది బీఆర్ఎస్ పార్టీకి పరిమితమైనట్టు, గతంలో ఎక్కడ లేనట్టు, ఇలా దీంతో కేసీఆర్ పనే కథమైనట్టు, బీఆర్ఎస్ పార్టీ లేనట్టు ఏదైతే విస్తృతంగా ప్రచారం జరుగుతుందో ఇది శుద్ధాబద్ధం అంటున్నాను. ఇది బీఆర్ఎస్ పార్టీ మీద కోపం, కేసీఆర్ నాయకత్వం మీద కోపం. కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండకుండా చేయాలని అనుకున్న వాళ్లకు, ఎవరైతే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మా మీద విషగులికలుగా పనిచేసినటువంటి పత్రికలు ఉన్నాయి కదా, విషగులికలుగా తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్నటువంటి పత్రికలు ఉన్నాయి కదా, విషగులికలుగా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకు ఎక్కడ ఆగమైద్దో, మా వ్యాపారాలు ఎక్కడ లాస్ అవుతుందని చెప్పేసి ఉన్నటువంటి మీడియా ఛానల్ ఉన్నాయి కదా, తెలంగాణ ఇష్టపడే ఛానల్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇంకా బలంగా కావాలన్నటువంటి పత్రికలు ఉన్నాయి, మీడియా అధిపతులు ఉన్నారు. అదే క్రమంలో కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు, కేసీఆర్ అంటే ఇష్టం లేని వాళ్ళు, కేసీఆర్ అంటే మా వ్యాపారాలు లేకపోతే మా సంబంధించినటువంటి పెత్తనం నడవదనుకున్న వాళ్ళు ఇలా చేస్తున్న దుష్ప్రచారం చెప్తా ఉన్నాను. నాడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చేసినారు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడు అదే పని చేసినారు. ఇలా ఏదో ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపని సర్వసాధారణ రాజు గారు. ఒక పార్టీ ఓడవచ్చు, ఒక పార్టీ గెలవచ్చు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలోకి పోయింది. 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ కథమైందా? 6 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా 63 స్థానాలు రాలేదా? కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ నాయకత్వం కానీ ఇటువంటి అనేక రకాల ఒడిదుడుకులు చూసినాం. ఒక్కటి కాదు నేను చూసింది. 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల కాలంలో రాముడు వనవాసం ఎట్లయితే పోతుండో 14 సంవత్సరాలు అంటాం కదా, అటువంటి సంఘటన చూసినాం. ఒక సందర్భంలో అయితే ఏ మగల పుట్టింది పుగల మాయమైందని చెప్పారు టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు. అదేవిధంగా కేసీఆర్ అంటున్నా పక్క పలసగుండు గొంతు బిసిపిలికైతే చచ్చిపోతారని చెప్పేసి అన్నారు. కేసీఆర్ చావాలి, తెలంగాణ వాదం చావాలి. ఫినిక్స్ పక్షిలాగా బూడిద నుంచి ఎట్లయితే ఫినిక్స్ పక్షి సూర్యుని వైపు ప్రయాణిస్తుందో ఆ విధంగా కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫినిక్స్ పక్షిలాగా కింద పడుతున్న ప్రతిసారి సూర్యుని వైపు ప్రయాణించిండు, విజయం సాధించిండు అంటున్నాను. ఇలా నేను మీ టీవీ ద్వారా వైబ్రాంట్ టీవీ ద్వారా చెప్తున్నా రాజు. మళ్ళీ 2028లో ఎలక్షన్ రాకపోవా
మీరు జర్నలిస్ట్గా ఉండపోదరా? కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేసే వరకు పోతే పోవచ్చు 10 మంది పోండి, మేము వద్దంటారు, మీరు పోండి, దయచేసి పోండి. మీరు 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నది మా పార్టీకి. 65 లక్షల మంది సభ్యత్వంలో కత్తుల్లాంటి చురుకైన ఫిరంగుల్లాంటి ఉద్యమంలో ఊపిరిగా నిలిచేటువంటి అనేక మంది ఫిరంగులు మా దగ్గర ఉన్నాయి. ఆ ఫిరంగుల్ని కేసీఆర్ అనే వెపన్లో పెడతాం, బుల్లెట్ లాగా తయారు చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రం నూతన నాయకత్వం తయారు చేస్తాం. సరే సార్, మీరు అన్నారు ఇప్పుడు దాకా అంటే మా దగ్గర మా ఫ్యాక్టరీలో తయారు కానీ బ్రాండ్లన్నీ ఊతున్నాయి అని చెప్పేసి, మరి అవే బ్రాండ్లకి పెద్ద పెద్ద పదవులు ఇవ్వడం ఎందుకు? ఉద్యమకారులు కనపడలేరా మీ కేసీఆర్ గారికి? 2000 సంవత్సరం నుంచి ఉన్న కార్యకర్తలు కనపడలేరా? ఆయన తెలంగాణ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలు కనపడలేరా? అంటే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేసి అప్పుడేమో మంచోళ్ళు, ఇప్పుడు వెళ్ళిపోయిందాడే ఇట్లా రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. మరి అప్పుడు ఎందుకు కనపడలేరు మీ ఫ్యాక్టరీలో తయారైన కార్యకర్తలు మీ కేసీఆర్ గారికి? నేను ఏమంటున్నంటే, ఫ్యాక్టరీలో తయారైనప్పుడు నాణ్యమైన పీసులు ఉంటాయి, ఫస్ట్ పీసులు అని ఉంటాయి, ప్రోమో పీసులు. కొన్ని తప్పదు, రాజకీయాల పునర్నిర్మాణం జరిగేటప్పుడు కొంతమందిని చేర్చుకోవడం తప్పదు. చేర్చుకున్న తర్వాతకి ఇవాళ పోయినటువంటి వాళ్ళకు సునీతా మహేందర్కి ఏం తక్కువ చేసినాం మేము? జడ్పీ చైర్మన్ 3 సార్లు కాలేదా? వారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదా? మినిస్టర్ కూడా ఇవ్వలేదా? ముందు వాళ్ళ తమ్మునికి ఎమ్మెల్యే ఇవ్వలేదా కొడంగల్లో? ఇలా మా పార్టీ నుంచి పోయిన ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా. మల్లిపెద్ది సుధీర్ రెడ్డి బెడ్తెల్ ఎమ్మెల్యేగా చేయలేదా? వాళ్ళ కొడుకుని జడ్పీ చైర్మన్ చేయలేదా? తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఇవ్వలేదా? ఆయన ఓడిపోలేదా? వాళ్ళ కోడల్ని జడ్పీ చైర్మన్ చేయలేదా? ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఎవరికి ఏమి చేయలేడు కేసీఆర్ అంటున్నా. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ పునర్నిర్మాణం కోసం మీతో పాటుగా కలిసి వస్తామంటే, మీతో పాటుగా ప్రయాణిస్తామంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శిరోధార్యం, మీరు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ఇంతకంటే ఎక్కువ చేయలేరని చెప్పేసి మాతో కలిసి వస్తే కలుపుకున్నాం. కానీ అలా అధికారం పోయిన 100 రోజులలో నాకు అనిపిస్తూ ఉంది, టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ప్రొఫెసర్ సాయిబాబా 10 సంవత్సరాలు ఉన్నాడు జైల్లో, కాళ్ళు లేవు, డిజేబుల్ పర్సన్ 10 సంవత్సరాలు జైల్లో, టాయిలెట్ పోవాలన్న ఇబ్బంది, బాత్రూమ్ పోవాలన్న ఇబ్బంది. అటువంటి స్థితిలో సాయిబాబా 10 ఏళ్ళు ఉన్నాడే. మీరేం లీడర్లయా? 100 రోజులు కూడా లేకపోతా ఉన్నారు. మీరేం రాజకీయాలు చేస్తున్నారు అంటారా? నేను మీకేం స్పృహ ఉంది అంటారా? నేను మీకేముంది ప్రజల పట్ల ప్రేమ అంటారా? నేను 100 రోజులు సాయిబాబా, కాలు లేని సాయిబాబా ఒక సైద్ధాంతిక పునాది కోసం 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 3558 రోజులు ఉన్నాడు. పేపర్లో 100 రోజులు లేకపోతా ఉన్నారు. మీరు ప్రజలకేం సేవ చేస్తారు? కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏదైతుందో, ఒక డాక్టరేట్గా, ఒక 24 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజకీయాల్ని పరిశీలిస్తున్న వాడిగా, ఒక యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాడిగా వీటి చూసి బాధపడతా ఉన్నా. ఎప్పుడైతే రాజకీయాలు ప్రజల కోసం కాకుండా వ్యాపారాల కోసం, రాజకీయాలు ప్రజల బాగు కోసం కాకుండా వ్యక్తిగత ఆనందాల కోసం, రాజకీయాలు ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా వ్యక్తిగత ఎదుగుదలే ధ్యేయంగా మారినప్పుడు ఇటువంటి పరిణామాలే కనిపిస్తాయి. కానీ రాజకీయాలు ఇటువంటి వాళ్ళు కొంతమంది అనుకుంటే ఏ రాజకీయ పార్టీలు నడవు. ఆ క్రమంలోనే వీళ్ళని అడుగుతా ఉన్నా, 100 రోజులు ఒక 5-6 నెలల వరకు ఆగినుంటే ఆయన కొంచెం గౌరవం ఇచ్చేది. అంటే కేసీఆర్ గారికి గౌరవం ఇస్తున్నట్టో, లేకపోతే పార్టీ కేసీఆర్ గౌరవం పోవట్లే, వీళ్ళ గౌరవం పోతా ఉంది. నేను చెప్తున్నా కదా. అంటే ఏం చూసి ఉండాలంటున్నారు? కవిత జైలుకి వెళ్ళిపోయింది, సో కవిత చాప్టర్ క్లోజ్, ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నారు. అండ్ క్యాండిడేట్లు లేరు, ఎంపీకి నిలబడడానికి క్యాండిడేట్లు లేక కాలు మొక్కుతున్నారు అన్న విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు అండి. ఇలా మీలాంటి వాళ్ళు బయట జరుగుతున్న ప్రచారము వాస్తవం కాదు, ఇది గ్లోబల్స్ ప్రచారం అంటున్నాను నేను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినాడు, భారత రాష్ట్ర సమితిగా మారిన రోజు ఎవరైతే కేసీఆర్ గారితో ప్రయాణిస్తూ ఉన్నారో వారందరూ అలా ఉన్నారు. ఇవాళ దూదిమెట్ల బాలయ్య యాదవ్ నుంచి మొదలు పెడితే, మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మొదలు పెడితే, మా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మొదలు పెడితే, మా మాజీ మంత్రి నిరంజన్ గౌడ్, మా శ్రీనివాస్ గౌడ్తో మొదలు పెడితే ఎవరు కేసీఆర్ డిబేట్ కాలే. కేసీఆర్తో ఎవరైతే మొదటి నుంచి ప్రయాణిస్తారో వాళ్ళు అట్నే ఉన్నారు. ఎవరైతే మధ్యన వచ్చి జైన్ అయినరో, మధ్యన వచ్చిన వాళ్ళు మాత్రమే పోతారు. పోయినంత మాత్రం నేనేమంటే, ఇప్పుడు దానికి ఆరోపణ ఏంటంటే, పోతే పోండి, మీకు వ్యక్తిగత స్వలాభం ఉంటుందా, రాజకీయ ప్రయోజనం ఉంటుందా, దాన్ని మనమేం కాదలేము.
కానీ మీరు ఇలా సోషల్ మీడియాలో పత్రికలలో మీలాంటి యూట్యూబ్ ఛానళ్లలో కవిత గారు జైలుకు పోయిరని, కవిత గారు జైలుకు పోవడం అనేది నిజమా? అబద్ధం కాదా ఇది? అబద్ధం అబద్ధం ఎందుకంటున్నంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న నాటకం అంటున్నాను నేను. ఈడీ కేసులు ఎవరేంటి? ఈడీ కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు? ఈ దేశంలో చూడట్లేదా? ఈడీ ఎవరి మీద ప్రయోగిస్తా ఉన్నారు? సిబిఐ ఎవరి మీద ప్రయోగిస్తా ఉన్నారు? ఐటీ దాడులు ఎవరి మీద చేస్తా ఉన్నారు? ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు లేరా? ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మంత్రులు లేరా? ఎందుకు ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతూ ఉన్నాయి? జార్ఖండ్ పోతే హేమంత్ సోరెన్ మీద, తమిళనాడు పోతే స్టాలిన్ మీద, కేరళ పోతే విజయన్ మీద, తెలంగాణకు వస్తే కేసీఆర్ కూతురు పైన. కారణం ఏంటి అంటున్నాయి ఇవన్నీ? పశ్చిమ బెంగాల్ పోతే అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ అల్లుళ్ళ పైన. చూస్తలేమా? ఈడీ అంటే సిబిఐ అంటే ఇలా ప్రతిపక్ష నాయకుల మీద దాడి కోసమే పుట్టినట్టున్నాయి రాజ్యాంగ సంస్థల్లో కనిపిస్తలే. కాబట్టి ఇలా కేసీఆర్ గారి కూతుర్ని అంటే కేసీఆర్ టచ్ చేయలేక దడబడుతున్నాయి కాబట్టి ఏదో కవిత గారు ఏదో సందర్భంలో ఏదో వచ్చిన ఆరోపణలు ఏందో తెలియదు, నిరూపణలు ఏందో తెలియదు, ఆధారం లేకుండా నిరూపణ లేకుండా అరెస్టు పేరుతోటి బదనాం చేసి క్యారెక్టర్ని అసెస్ చేసేసి ఇలా కేసీఆర్ టచ్ చేయాలని చూస్తా ఉన్నవి, కేసీఆర్ని భయపెట్టాలని చూస్తా ఉన్నవి. కేసీఆర్ భయపడు. మీలాంటి అనేక మంది నాయకులు ఎదురొచ్చి అడ్డం పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ధీరుడు, వీరుడు, యోధుడు, కారణ జన్ముడు తెలంగాణ జాతిపిత అని చెప్తున్నాను నేను. అటువంటి నాయకుని భయపెట్టే ప్రయత్నం చేస్తే మీరు భయపడుకుని మీ లాగు నడవాల్సింది. సార్ మీరేమంటున్నారంటే బీజేపీ అంతా ఆడుతున్న డ్రామా అని చెప్పేసి మీరు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ మీద సింపతి కోసం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న డ్రామాలు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ స్టేట్మెంట్ అదే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండ్రు. సో కేసీఆర్ ఎందుకు స్పందించలేడు అంటే అది కేసీఆర్ గారికి ముందే తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న డ్రామాలు అని చెప్పేసి. ఈ రాష్ట్రంలో 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందని చెప్పేసి డ్రామాకు తెలియపింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు గమనించండి. మునుగోడులో బీజేపీకి అభ్యర్థి లేకపోతే కాంగ్రెస్ ఇస్తుంది అరువు. హుజురాబాద్ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తుంది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయి బీజేపీని గెలిపిస్తుంది. ఎవరు బీ టీము? కాంగ్రెస్ పార్టీకి బీ టీము బీజేపీ బీ టీము కాంగ్రెస్ పార్టీ అని తేలింది కదా ఈ ఎలక్షన్. నిరూపణ చెప్తాను నేను. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత అనేక మున్సిపల్ చైర్మన్లు, నల్గొండ మున్సిపల్ చైర్మన్, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరితో అంటగలిగినారు? ఎవరికి బీ టీము? నల్గొండ టౌన్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని వైస్ చైర్మన్షిప్ తీసుకుంటుంది. ఎవరు బీ టీం అండి? నిరూపణ చేస్తుంది మేము, ఆరోపణలు చేస్తుంది మీరు. ఆరోపణల్ని నమ్మాలన్నా నిరూపణలు నమ్మాలా మీరు చేర్చండి. ఇంకొక అంశం, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ గెలిచిన నాయకత్వం ఎవరు? హుజురాబాద్లో ఎవరి మీద గెలిచారు? కోరుట్లలో ఎవరి మీద గెలిచారు? చెప్తాను నేను. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించింది, భారతీయ జనతా పార్టీ మీద గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. అదే భారతీయ జనతా పార్టీకి బీ టీంగా ఉండి సహకరించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరు బీ టీము, ఎవరు ఏ టీము, ఎవరితో ఉన్నారు, ఎవరు కుటిల రాజకీయాలు చేస్తా ఉన్నారు? సార్, మోడీ మల్కాజ్గిరి రోడ్ షోకి వస్తాడు. నేను మీ ఇవాళ వైబ్రాంట్ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. మోడీ మల్కాజ్గిరి రోడ్ షోకి వస్తాడు. 5 గంటలకు బేగంపేట విమానం దిగుతుంది. ఏమంటే కవిత ఇంటి ముందు ఈడీ వాళ్తుంది. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఏమంటే ఈడీ ఆడగానే 5 గంటలకు విమానం దిగుతుంది, మోడీ దిగుతాడు. 5 గంటలకు ఇక్కడ ఈడీ వాళ్తుంది కవిత ఇంటి ముందు. ఈడీ వాడగానే వాళ్ళు ఏమని వచ్చారు? సెర్చ్ వారెంట్ అని వచ్చారు. అంటే మీ ఇంట్లో సోదాలు ఉంటే కొన్ని విచారణ కోసం వచ్చినామన్నారు. మళ్ళీ తర్వాతకి ఏం చేస్తారు వీళ్ళు? నేను అరెస్ట్ వారెంట్ అని చెప్పి చెప్తారు. అరెస్ట్ వారెంట్ అనగానే తెలంగాణ పోలీసు అంతా ఇక్కడ రాలిపోతుంది. తెలంగాణ పోలీసు ఓళ్ళు సహకరించినట్టు? బీజేపీ సహకరించినట్టు కదా. మరి భారతీయ జనతా పార్టీకి సహకరిస్తున్న నాయకుడు ఏక్నాథ్ షిండే ఎవరంటే రేవంత్ రెడ్డి. దీంట్లో ఎటువంటి మర్మం లేదు, ఏం లేదు. 100కు 100% మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టు ఏక్నాథ్ షిండే ఎవరూ లేడు, రేవంత్ రెడ్డి. కాదు, రేవంత్ రెడ్డికి ఏం అవసరం? ఆల్రెడీ ఆయన సీఎం ఉండు, 5 సంవత్సరాల పరిపాలన ఉంది. తర్వాత 100 రోజుల్లో దాదాపుగా 5 హామీలు నెరవేర్చిండ్రు. బ్రహ్మాండంగా సాగుతుంది పాలన. ఇంకెందుకు ఆయన ఏక్నాథ్ షిండే కావాల్సింది? ఆడ కూడా ఒకవేళ వచ్చినా ముఖ్యమంత్రి పదవి వచ్చేది.
పెద్ద ఇంకో పదవి ఏం రాదు, ఇంకో కిరీటం ఏం రాదు, ఎందుకు ఆయన ఏకనాథ్ షిండే అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు? ముంతలో నీళ్లు కాగుతాయి కానీ ముంత కింద ఉన్న పొగ ఎవరు తెలియదు. పొగ పెడుతున్నారు, కిందంగా పొగ పెడుతున్నారు. కోమరెడ్డి వెంకరెడ్డి రూపంలో, మల్లు బట్టి విక్రమార్క రూపంలో, అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూపంలో పొగ పెడతా ఉన్నారు. ఆ పొగను చూసి తట్టుకోలేకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పిన ఇంద్రవెల్లి సభలో ఎవరైనా ప్రభుత్వాన్ని ఊరిస్తే బట్టలు ఎడిసి కొట్టండి, చింత చెట్టు కట్టేసి చింతపరిగతో కొట్టండి అని చెప్పిండు కదా, పిల్లలు అయ్యేటట్టు. అది వార్నింగ్ ఇచ్చింది ప్రతిపక్షాలు కాదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరున్నారు? ఆదిలాబాద్లో ఎవరున్నారు? మాకు కరీంనగర్లో ఎవరున్నారు? నిజామాబాద్లో ఎవరున్నారు? అంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. ఏం చెప్పిండంటే, ఈ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులారా, ఈ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, ఎవరైనా నా ప్రభుత్వాన్ని కూలగొడితే ఇండైరెక్ట్ గా ప్రజలకు నేను చెప్తున్నా చింతపరిగా తీసుకొని కొట్టండి అని అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చింది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ నేను చెప్పట్లే, మల్లు బట్టి విక్రమార్క గారి భార్య మల్లు నందిని గారే చెప్తా ఉన్నారు, నా భర్త ముఖ్యమంత్రి అయితే బాగుండు అని. అంటే ఏందన్నట్టు 100% రేవంత్ రెడ్డి వెనకాల ఈ కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రలు గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఇలా భారతీయ జనతా పార్టీతోని చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మీరు కూడా అనొచ్చు, ఇప్పుడు బీహార్లో కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు, నితీష్ కుమార్ గతంలో పనిచేసింది. ఆయనకు డిప్యూటీ సీఎం ఉన్నాడు తేజస్వి యాదవ్. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి తేజస్వి యాదవ్ తీసుకొని రాలే, ఎప్పుడు నితీష్ కుమారే పోయి కలిసిండు మోదీని కలిస్తే. కానీ ఇలా తెలంగాణ జరుగుతుంది ఏంటి, రేవంత్ రెడ్డి అని కూడా ఒక తోక ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒక్కడే పోరు ఢిల్లీకి. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ అయినా పోతాడు, రేవంత్ రెడ్డితో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా పోతాడు, రేవంత్ రెడ్డితో పాటు మల్లు బట్టి విక్రమార్క అయినా పోతాడు, రేవంత్ రెడ్డితో పాటు కోమరెడ్డి రెడ్డి అయినా పోతాడు. మీరు ఈ తోకలు ఎందుకు అంటే భయం దాచుకుంది. అధిష్టానానికి ఒకవైపు భయం ఉంది, ప్లస్ వీళ్ళకు ఇందులో ఇంటర్నల్ గ్రూప్స్ ఉన్నవి. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నాకు పొమ్మనకుండా పొగబెడద్దు అని చెప్పేసి ఆ పొగను నివారించుకోవడం కోసం, అసమర్థని నివారించుకోవడం కోసం ఇలా మోదీతో చట్టాపట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దానికి కారణం ఏంటంటే సార్, ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీడియా ద్వారా చెప్తా ఉన్నా, దేశవ్యాప్తంగా అదాని సంస్థలు వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ. 12-13 లక్షల కోట్ల రూపాయలు మోదీ అదానికి దోచిపెట్టని చెప్పేసి రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ మొత్తం విమర్శ చేస్తూ ఉంది. ఇదే జోడో న్యాయయాత్రలో జరుగుతప్పుడు, మణిపూర్లో జరుగుతప్పుడు క్వశ్చన్ అడిగారు నీలాంటి విలేకరి, అయ్యా రాహుల్ గాంధీ గారు మీరేమో మోదీని అదాని జేబు సంస్థగా చెప్తా ఉన్నారు, మరి అదానికి 13 లక్షల కోట్లు దోచిపెడుతున్నారని చెప్తా ఉన్నారు, మరి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏమో చట్టాపట్ట తీసుకొని తిరుగుతున్న అదానితో ఏంది అని అడిగారు. నో ఆన్సర్. చిదంబరం గారు అడిగారు ఏసీసీ ఆఫీసులో, నో ఆన్సర్. కారణం ఏంటి? అది అయిపోయింది. అయిపోయిన తర్వాతకి మోదీ దగ్గరికి పోతాడు రేవంత్ రెడ్డి, అక్కడ సాల్వాలు కప్తాడు, ఛానీలు తాగుతాడు, రహస్య రూలు మాట్లాడుకుంటాడు, ఎమ్మటే కరణాదాని తెలంగాణకు వస్తాడు, సెక్రటరియట్లో వాళ్ళకి సాల్వాలు కప్తాడు, వెంటనే దావోస్ పోతాడు, అదానితోటి గౌతమ్ అదానితో వ్యాపారాలు చేస్తాడు. మర్యాద కదా, మినిమం మర్యాద. అది గతంలో కేటీఆర్ గారు పోలేరా, కేసీఆర్ గారు పోలేరా ఢిల్లీ? మర్యాద మోదీ కోసం, మర్యాద మోదీ కోసం, మర్యాద కాంగ్రెస్ పార్టీని ఏదైనా సందర్భంలో నా ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెట్టి 2014లో కేసీఆర్ గారు సీఎం అయినా 2014లో కేసీఆర్ గారు సీఎం అయినా ఎన్నిసార్లు పోయారు? ఎన్నిసార్లు శాలువాలు కప్పిండ్రు? ఢిల్లీకి పోలేదా? ఢిల్లీకి పోతే ఏం చేసిండు? అదే శాలువాలు కప్పిండు, అదే మేమేమల్లే. ఆ రోజు ఈయన ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు? అదానిని నేను తెలంగాణకు అడుగు పెట్టనీయం అన్నాడా లేడా? అన్నాడా లేదా? అది ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క యూట్యూబ్ లో భాగంగా కేటీఆర్ గారు కూడా కలిసిండు అదానిని. ఇప్పుడు నేనేమంటున్నా, మేము చిలక పలుకులు బలకలే, నీ లెక్క కలిస్తే తప్పేంటంటున్నా, కలిసినంత మాత్రాన ఏకనాథ్ షిండే అయిపోతాడు. వ్యాపార సంస్థగానే చూసినాం, మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎందుకు చూడట్లేదని మీరు మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏమంటుంటే, మీరే చెప్పారు కదా అదాని లాంటి సంస్థలను మేము తెలంగాణలో అడుగు పెట్టనీయమని మీరే అన్నారు, మరి వీళ్ళు ఎందుకు అడుగు పెట్టనిస్తా ఉన్నారు? ఎవరి మెప్పు కోసం అడుగు పెట్టనిస్తా ఉన్నారు? ఎవరిని మేనేజ్ చేయడం కోసం మీరు అడుగు పెట్టనిస్తా ఉన్నారు? సమాధానం చెప్పాలి కదా మీరు. కాబట్టి మోడీ రేవంత్ రెడ్డి ఒక్కటే. కాబట్టే రేవంత్ రెడ్డి పోయి అప్లికేషన్ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీ తెలవకుండానే కారిడార్లు ఓపెన్ అవుతాయి ఇక్కడ. సార్ ఓకే, ఇంకా దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నారని నిన్న బీర్లా ఎలయ్య గారే చెప్పడం అనేది జరిగింది. ఎవరా 26 మంది ఏమన్నా తెలుసా మీకు? నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డిని అడగాలి ఈ మాట. గతంలో బీఆర్ఎస్ పార్టీ సర్కారు
కేసీఆర్ నాయకత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తూ ఉంటే ఏం మాట్లాడినావు? మహేందర్ రెడ్డిని ఏం మాట్లాడినావు? రంజిత్ రెడ్డిని ఏం మాట్లాడినావు? సుధీర్ రెడ్డిని ఏం మాట్లాడినావు? ఒక్కొక్కరు ఒక తీరే మాట్లాడినావు కదా. మరి ఆ మాటలన్నీ వాపసా? ఆ మాటలన్నీ అబద్ధాలా? ఆ మాటలు మరి వాస్తవాలు కావా? లేకపోతే సంపద తెలుసుకుంటావా? నువ్వు తప్పు చేసిందని ఉన్నట్టు తెలుసుకుంటావు. ఇయ్యారా మీరు తప్పు చేసిన అన్నావు కదా, మీరు చేర్చుకొని తప్పు చేసినామని మాట్లాడినావు కదా. వాళ్ళేమన్నా ఆయన మొత్తం కూడా లంగా దొంగలు అన్నావు కదా. మీ దగ్గర రాయిన పులితులేదా నీ కాంగ్రెస్ పార్టీలో జరగాలి. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డికి కుర్చీ భయం పట్టుకుంది, పీఠం భయం పట్టుకుంది, ముఖ్యమంత్రి ఎక్కడ నన్ను తొలగిస్తారని భయం పట్టుకుంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రలోభ పెడతా ఉన్నాడు. మల్కాజ్గిరి సీటు సిట్టింగ్ సీటు గెలిచే పరిస్థితి లేదు, ఓడిపోయే పరిస్థితి ఉన్నది. మీరన్నా గెలుస్తున్నారా? 100% మీరు గెలుపు కోసమే కదా అభ్యర్థిని పెట్టింది. క్యాండిడేట్ ఎవరికి తెలియదా అంటారండి. గెలుపు కోసమే కదా ప్రయత్నము. ఇప్పుడు ఏ పార్టీ అయినా గెలుపు కోసమే ప్రయత్నం. ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఇండైరెక్ట్ గా ఈటెల రాజేందర్ కి సపోర్ట్ చేస్తున్నట్టు టాక్. అందుకే లక్ష్మారెడ్డి గారికి పెట్టిండ్రు అని చెప్పేసి ఒక టాక్ అనుకుంటారు. ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ తను గెలవాలని పార్టీ అభ్యర్థిని పెడుతుంది తప్ప ప్రత్యర్థి గెలవాలని పెడతాదా? మీరే చెప్పండి. ఎట్లా అక్కడ గెలిచే ఛాన్స్ లేదా? ఈటెలకు మీరే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. వేరే క్యాండిడేట్ లేకుండా మీరే అంటారు. వేరే క్యాండిడేట్ మేమే పొగబెట్టి బయటికి పంపించామని మీరే అంటారు. మళ్ళీ ఈటెల రాజేందర్ మేమే సపోర్ట్ చేస్తున్నాం మీరు అంటారు. ఇవి నేనేమనాలి దీన్ని? మనం ఒక బలమైన క్యాండిడేట్ ఉండాలి కదా అంటున్నాను. బలమైన ఇప్పుడు మా అభ్యర్థి ఈయనని చెప్పినాము. ఉప్పల్లో గతంలో టికెట్ అడిగారు, వారికి అకామిడేట్ చేయలేకపోయినాము. ఈరోజు మల్కాజ్గిరి ఎంపీ విషయంలో అకామిడేట్ చేసినాము. దాంట్లో తప్పేంది? కాబట్టి 100% రేవంత్ రెడ్డికి ఇవాళ అబద్ధతా భావం అనేటువంటి రోగం వచ్చింది. అబద్ధతా భావం అనే రోగంతో ఇవాళ పెద్ద ఎత్తున ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆ ఫిరాయింపుల్లో భాగంగానే ప్రలోభాలు పెడతా ఉన్నాడు, పైసలు ఇస్తామంటా ఉన్నాడు. మరి ఇలా గతంలో అన్నావు కదా, ఎన్ని సుట్ కేసులు తీసుకున్నావు కదా, మరి ఇలా నువ్వు ఎన్ని సుట్ కేసులు ఇస్తున్నావు మా వాళ్ళకి? ఎన్ని ప్రలోభాలు పెడుతున్నావు? గతంలో అన్నావు ప్రలోభాలు పెడుతున్నాని ఎన్ని ప్రలోభాలు పెడతా ఉన్నావు? మరి ఎవరు నేర్చుకోవాలని పత్తిత లెక్క మాట్లాడినావు కదా, నువ్వు ఎందుకు ఇలా ఇట్లా చేసుకుంటావు? నువ్వు ఇవన్నీ నీ జీవితాలు అడుగుతా ఉన్నా, సరే సమాజం అడుగుతా ఉంది. చెప్పాలి, సమాజం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఓకే. అండ్ సరే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ల విషయంలో దాదాపుగా అందరినీ చూసి ఉప్పల్ క్యాండిడేట్ కి కూడా మాట ఇచ్చిండ్రు, అందుకని ఈరోజు ఎంపీ క్యాండిడేట్ గా టికెట్ ఇచ్చిండ్రు అని అంటున్నారు. సో దూదిమేట్ల బాలరాజు యాదవ్ అనే వ్యక్తి 2000 సంవత్సరాల నుంచి ఇదే టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉండు కదా. మరి దూదిమేట్ల బాలరాజు యాదవ్ భువనగిరి టికెట్ అడుగుతుండు. సో దూదిమేట్ల బాలరాజు యాదవ్కి రేపు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరన్నా పారాషూట్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అనుకోవచ్చు? రాజు, నేను మీ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లో అవకాశం అనేది వస్తుంటుంది, పోతుంటుంది. ఆ సందర్భంలో అవకాశం ఉంది కాబట్టి నేను టికెట్ అడుగుతా ఉన్నాను. పార్టీలో నేను ఒక్కరిని అడిగాను, చాలామంది అడుగుతారు ఆ ప్రాంతంలో. కాబట్టి నాతో పాటు అడిగే వాళ్ళ మెరిట్స్ ఏంటి, నా మెరిట్స్ ఏంటి, నేను ఒకవేళ అభ్యర్థి అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, పార్టీ ఎట్లా సక్సెస్ అవుతుంది అన్ని గమనిస్తుంది అధిష్టానం. కాబట్టి డెఫినెట్గా ఒక ఆశావాహుడుగా నాకే కావాలని కోరుకుంటా, నాకే రావాలని కోరుకుంటా, నేనైతేనే సరైన అభ్యర్థి అని చెప్పుకుంటా, నాకున్న మెరిట్స్ ఇవని చెప్పుకుంటా. డెఫినెట్గా 100% కేసీఆర్ నాయకత్వంలో తయారైనటువంటి సైనికుడు నేను. తెలంగాణ ఉద్యమంలో మమేకైన వాడిని, తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల కేసులు, వందలాది కేసులు, జైలు జీతం అనుభవించిన వాడిని, యువకుడిగా, యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నాకున్న మెరిట్స్ అవి. సామాజిక నేపథ్య పరంగా చూసినా కూడా నేను మెరిట్లో ఉన్నా. 100% నాకు అవకాశం రావాలని కోరుకుంటా. నా సజెషన్ ఏంటంటే అన్న, ఎట్లా ఓడిపోయే సీట్ కి ఎందుకు ఇంత తనలాట అని చెప్పేసి. నువ్వు ఎందుకు అనుకుంటావు ఓడిపోతారని? ప్రతి ఊహిస్తావా? బీఆర్ఎస్ కి క్యాడర్ లేదు, బీఆర్ఎస్ కి క్యాడర్ లేదు, ఏం లేదు. నిలబడి ఎందుకు అంటున్నా నేను టైం ఏమంటున్నట్టే ఓటి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఛానల్లో పనిచేస్తా ఉన్నావు, పైకి వస్తూనే పని చేస్తావు కదా, కిందికి పోతూనే పని చేయవు కదా. రాజకీయాలు నేను కూడా అంతే. ఇప్పటి వరకు 24 సంవత్సరాల రాజకీయ జీవితంలో పైకి వస్తామని వచ్చినాం, పైకే వచ్చినాం. ఇవాళ కూడా నేను చెప్తా ఉన్నా, మొన్న గుర్తించిందన్న మిమ్మల్ని. అదేదో 2000 సంవత్సరాల నుంచి న్యాయం చేసి నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్లు చెప్తున్నారు. ఇప్పుడు వైబ్రాంట్ టీవీ ద్వారా చెప్పేది ఒకటే, ఇప్పుడు రాజకీయాల్లో అవకాశం రానుకుంటున్నాం నాకంటే ఎక్కువ కొట్లాడి. దాన్ని మనం ఏమనుకోవాలి? అవకాశం ఇచ్చిండు కేసీఆర్, అవకాశం తీసుకుని దూదిమెట్ట బాలయ్య యాదవ్, రేపు అవకాశం కోరుతుంది భువనగిరిలో దూదిమెట్ట బాలయ్య యాదవ్. అవకాశం ఇస్తారనే ఆశావాదం నాకుంది, కేసీఆర్ గారు ఇస్తారని. కాబట్టి 100% ఓటమి గెలుపనే రాజకీయాల్లో సర్వసాధారణం. ఓటమి వస్తుందనో పోటీ చేయకుండా, గెలుపు వస్తుందనో పోటీ చేసేటువంటి నేచర్ నాది కాదు. 100% ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా ప్రజల కోసం ఉండేవాళ్ళు.
ప్రజల సమస్యల కోసం పనిచేసే వాళ్ళం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళం, ప్రజల శ్రేయస్సు కోసం రాజకీయాలకు వచ్చిన వాళ్ళం. మాకంటే ఏం లేదు, మాకున్న ప్రేమల్లా ప్రజల మీద ప్రేమని. ఇవాళ డాక్టరేట్ చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ అయ్యి అన్ని మార్కులు 10th నుంచి మొదలు పెడితే నువ్వు పిహెచ్డి వరకు అన్ని డిస్టింక్షన్ అయినాయి. ఇంటర్మీడియట్ వరకు 72.8%. మరి ఎందుకు రాజకీయాలకు వచ్చినావు? ఉద్యోగం చేసుకోలేమా? కానీ ప్రజల మీద, ప్రజలంటే నాకు పిచ్చి, ప్రజల కోసం పనిచేయడం ఇంకా పిచ్చి అంటున్నా నేను. కాబట్టి ప్రజా జీవితం టికెట్ రాకపోతే ఏం పరిస్థితి మరి? 100% వస్తుంటున్నా నేను. రాదని నువ్వేటంటావు? అంటే మీకన్నా ఇంకా మాజీ ఎమ్మెల్యేలు కూడా లైన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది నువ్వు 100 మంది సర్పంచ్కి 10 మంది పోటీ పడతారు, పార్లమెంట్కి పోటీ పడరా? 100 మంది ఇవాళ రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక మంది పోటీ పడతారు. ఆ పోటీలో నేను ఒక పోటీదారుని. నేను పోటీలో ఉంటే వచ్చే రిజల్ట్ ఏదని పార్టీ ఆలోచిస్తుంది. నేను పోటీలో ఉండడం ద్వారా ప్రత్యర్థులకు ఏం జలకీయచ్చో పార్టీ ఆలోచిస్తుంది. నేను పోటీ ఉండడం ద్వారా నా మెరిట్స్ ఏందో పార్టీకి తెలుస్తుంది. 100కు 100% భువనగిరి పార్లమెంట్లో దూదిమెట్ల బాలరాజు యాదవే సరైన అభ్యర్థి నేను చెప్పుకుంటే, ఇవాళ నేను సుమారు 11-12 నెలల నుంచి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అధిష్టానానికి నా యొక్క మెరిట్స్ని, నా యొక్క సామాజిక నేపథ్యాన్ని వివరిస్తూ ఉంటే, అయ్యో బాలరాజు టికెట్ ఇస్తే బాగుండని ప్రజల నుంచి వస్తుంది స్పందన. నాయకుల నుంచి వస్తుందా? 100% వస్తుంది. కేటీఆర్ గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినాను, మా పార్టీలో కీలక నాయకులకు చెప్పినాను, మా ఉద్యమ అధినేత, మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పినాము. ఎస్, వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నాము? 100% రావాలని కోరుకుందాం. ఇక రాజకీయాల్లో ప్రతి ఒక్కరు ఏ స్టేజ్ తయారు మనకు తెలియదా? మనం కూడా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పోతా ఉన్నాం. ఆ క్రమంలో అవకాశం దొరికినప్పుడు డెఫినెట్గా అడుగుతాం. దాంట్లో రాజు గారు దాంట్లో ఏం లేదు, ఓడిపోతామా గెలుస్తామా. నువ్వెందుకు అనుకుంటావు గెలుస్తారు? ఈ చిన్న మామూలు చిన్న స్థాయి ఎంపీలు రాష్ట్ర రాజకీయాలు దేశ గెలవడం లేరా? వారు అనుకున్నారు బెంగళూరులో చాలామంది సూర్య అనే పిల్లవాడు గెలుస్తారు. ఈయన మన ఏపీలో నందిగాం సురేష్ గెలుతారు అనుకున్నారా? రేపు దూదిమెట్ల బాలయ్య కూడా గట్టిగా వస్తాడేమో అంటున్నా నేను. దూదిమెట్ల బాలయ్య యాదవ్ కూడా తేజస్వి సూర్య లెక్క, తేజస్వి యాదవ్ లెక్క, అఖిలేష్ యాదవ్ లెక్క, నందిగాం సురేష్ లెక్క ఒక పల్లెటూరు పిల్లవాడు కూడా పార్లమెంట్లో ప్రయాణించగలడు. అధిష్టానం ఆదేశిస్తే, అధిష్టానం అవకాశం ఇస్తే ఈ పల్లెటూరు పిల్లగాన్ని పార్లమెంటుకు పంపడం కోసం భువనగిరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో టికెట్ వస్తే డెఫినెట్ గా గెలుపు మీదే అంటారు. 100కు 100% డౌటే లేదు. బాగా చెప్తా. నేను అడుగుతాను, నా మీద ఉన్న ప్రత్యర్థులకు మీకు జైలు కార్డు ఉందా అని అడుగుతా. ఏ షోమి, నాకు చూపించండి మీ జైలు కార్డు. నా మీద 162 కేసులు ఉన్నాయి, మీరు చూపించండి మీ మీద ఉన్నాయా? సో రేవంత్ రెడ్డి గారి కన్నా మీ పైన ఎక్కువ కేసులు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసులు ఉన్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి? 60 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసు. దాదాపు రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసు ఓటుకు నోటు కేసు. నా మీద ఉన్న కేసు తెలంగాణ తల్లిని, తెలంగాణ రాష్ట్రాన్ని, మరి బందీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ బంధ విముక్తి చేయడం కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నా మీద కేసులు ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఉంది. అది నేను ఒకటేనా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జైలుకు పోతే మమ్మల్ని హీరో లెక్క చూసి, హీరో అందరూ మమ్మల్ని జైల్లో ఉంటే, జైల్లో ఉన్న మామూలు ఖైదీలు కూడా మేము తెలంగాణ ఉద్యమం చేయలేకపోతా ఉన్నాం అనకు ఈ ప్లేట్ తీసుకొచ్చి మేము సహకరిస్తే మేము కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనట్టు. అనకు బువ్వ తీసుకొచ్చి ఇస్తాం, మీకు ఈ ఛాయ్ తీసుకొచ్చి ఇస్తాం అని తోటి ఖైదీలు అనేవాళ్ళు. రేవంత్ రెడ్డికి ఉంది ఆ చరిత్ర? ఉన్న తెలంగాణ ఎట్ట కూడా కొట్టాలని, వచ్చిన తెలంగాణ ఎట్ట ఆగం పట్టియాలని, రాకముందు తెలంగాణ ఎట్ట ఆగం చేయాలని, తెలంగాణ ఎట్ట అడ్డుకోవాలని చరిత్ర కదా రేవంత్ రెడ్డిది. ఇది రేవంత్ రెడ్డి చరిత్ర. ఇది దూదిమెట్ల బాలరాజు యాదవ్ చరిత్ర. సవాలా రేవంత్ రెడ్డి? నీ చరిత్ర నా చరిత్రను చూసుకుందాం. నీ అభ్యర్థి నిలుతురుగా భువనగిరి పార్లమెంట్లో అడుగుతా నేను, నీ మీద ఎన్ని కేసులున్నాయి, నీ మీద ఎన్ని రోజులు జైలు జీతం వహించినావు, తెలంగాణ ఉద్యమంలో ఎన్ని భాషవాయు గోళాలు దెబ్బలు తిన్నావు, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నావు, నీ ఉద్యమ చరిత్రను అడుగుతా. కేసీఆర్ గారు ఇట్లా ఆదరించి అవకాశం ఇవ్వడే తర్వాయి ప్రజల్లోకి పోయి ప్రజా జీవితాలతో మమేకమై భువనగిరిలో ఈ పల్లెటూరు పిల్లగాడికి భువనగిరి అసెంబ్లీ పార్లమెంట్లో కేసీఆర్ అవకాశం ఇచ్చినాడు. నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోండి, మిమ్మల్ని కూడా నేను కడుపులో పెట్టి చూసుకుంటా అని చెప్పేసి ప్రజలను ఆశీర్వించడం తప్ప అందరూ ఏమనుకుంటారంటే డబ్బు 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 అనేటువంటి ఆలోచనకు వచ్చింది. డబ్బు ప్రధానం కాదు, డబ్బు కొంత మేరకే ప్రధానం.
డబ్బు శాస్త్రం అంటే ఇంకో లాజిక్ చూసుకున్నా అక్కడ ఎమ్మెల్యేలు కూడా దాదాపు అందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. అండ్ చూసుకుంటే ఇది సెంట్రల్, అక్కడ మోడీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు సాగుతున్నాయి. అండ్ ఇప్పటికీ బీఆర్ఎస్ కొంతమేర దెబ్బతిన్నది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు, అంత ఇంత దెబ్బతిన్నది. ఇలాంటి సిచ్యువేషన్లా ఆలోచించుకోమంటున్నాను. మీకు అనిపిస్తుంది ఆలోచన చేసుకోమని. నాకు అవకాశం ఇస్తే చూడు, నువ్వు కూడా వస్తావు కదా. బీఆర్ఎస్ బట్టి అవకాశం ఇస్తే భువనగిరిలో ఎటువంటి రిజల్ట్ వస్తుందో నా గొంతును బట్టి తెలుస్తుంది. నీకు వందలాది మంది, వేలాది మంది ఫోన్ కాల్ రోజు, అన్నా మీకు టికెట్ రావాలని చెప్పేసి పూజ చేస్తున్నామని, అన్నా మీకు టికెట్ అవకాశం ఇస్తే గెలుస్తారని చెప్పేసి, అన్నా మీకోసం పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి. ఓన్లీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు కాదు, టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే, ఖమ్మం నుంచి మొదలు పెడితే, కొడంగల్ నుంచి మొదలు పెడితే, నారాయణఖేడ్ వరకు మొదలు పెడితే, అనేక ప్రాంతాల నుంచి అన్నా మీరు టికెట్ తెచ్చుకోండి, మేమందరం వచ్చి పనిచేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే భావన నాకు వచ్చిందో, ఉద్యమం చేసేటప్పుడు ప్రజలందరూ వచ్చి మీరు ఉద్యమం చేయండి అని చెప్పేసి ఆ ప్రజలు మాకు స్వాగతం పలికిన తీరు చూస్తే ఇవాళ నాకు అసెంబ్లీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అటువంటి భావోద్వేగ సంఘటనలు మాకు కనపడతా ఉన్నాయి. రాజుగారు 100కు 100% భువనగిరి పార్లమెంట్ సంబంధించి, భువనగిరి పార్లమెంట్ సంబంధించి ఈ పల్లెటూరు పిల్లగాన్ని అక్కువ చేసుకుంటేందుకు భువనగిరి సిద్ధంగా ఉంది. చూద్దాం, డెఫినెట్ గా కేసీఆర్ అవకాశం ఇవ్వడం కేసీఆర్ గారు హామీ ఇచ్చిండ్రా, ఆలోచన చేస్తుంది అనుకుంటా ఉన్నా. హామీ ఇచ్చిండ్రా. మామూలుగా రాజకీయాలు హామీలు ఉంటాయా? ఉండవు. రాజకీయాలు హామీలు ఉంటాయా? ఉన్నా కూడా రేపు రాజకీయాలు అవకాశం కావాలని కోరుకోవడం ఉంటవి, అవకాశం కల్పించామని చెప్పేసి అధినేతకు చెప్పడాలు ఉంటాయి తప్ప హామీలు ఉంటాయా? హామీలు నిలబడతాయి రాజకీయాలు అంటున్నా నేను. నిలబడతాయా? వాస్తవం మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు అనేక సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తా ఉన్నారు. నిలబడతాయి అంటున్నా నేను. కాబట్టి నిలబడేది వాస్తవం. అంతే. మన యొక్క చరిస్మా నిలబడుతుంది, మన యొక్క స్ట్రాటజీ నిలబడుతుంది. మనం ఎంతవరకు భువనగిరిలో మనం ఇస్తే మన క్యాండిడేట్ తెలిస్తే ఎంతవరకు మనం సఫలమైతే నిలబడుతుంది. 100కు 100% చెప్తున్నా నేను. ఇలా ఇప్పుడున్న పరిస్థితిలో సామాజిక సమీకరణ చూసుకున్నా, యువత పరంగా సమీకరణ చూసుకున్నా, గతంలో తెలంగాణ ఉద్యమ సమీకరణ చూసుకున్నా, యూనివర్సిటీ నేపథ్యం చూసుకున్నా, విద్యా నేపథ్యం చూసుకున్నా, ఉద్యమ నేపథ్యం చూసుకున్నా, 100కు 100% దూదిమెట్ల బాలరాజు యాదవ్ భువనగిరి పార్లమెంటుకు అర్హుడు. అదే క్రమంలో అర్హతతో పాటుగా అధిష్టాన నిర్ణయం కూడా నాకు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మా అధినేత నేను కట్టుబడి ఉంటాను. ఇది కూడా నా ఛాలెంజ్ అన్న. డెఫినెట్ గా మీకు ఇస్తే నిజంగా కేసీఆర్ గారు ఇప్పటికైనా ఒక ఉద్యమకారుడికి అవకాశం ఇచ్చారు, ఉద్యమకారులకు చోటు ఇంకా ఉంది టీఆర్ఎస్ లని నేను బరాబర్ ఒప్పుకుంటా. టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గర ఫస్ట్ నా డైలాగ్ ఇదే ఉంటుంది అని చెప్పేసి కూడా మాటిస్తున్నా. అండ్ ఫైనల్ గా 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తా? 100 రోజుల పరిపాలన ఆగమాగం ఉంది. అంతే. 100 రోజులు 5 గ్యారెంటీలు అమలు చేసి ఉంది. 5 గ్యారెంటీలు అమలు చేసిండ్రు. డిఎస్సి 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. 5,000 పోస్టులు వైద్య రంగానికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తుండ్రు. నర్స్ పోస్టులు ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చాడు. గ్రూప్ 1 పోస్టులు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చాడు. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చాడు. కానిస్టేబుల్ 13,000 ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చాడు. ఇది ఏం చెప్తున్నాను? ఏ దొడ్లో కట్టేది మా దొడ్లు ఇంత చాలు అంటుంది రేవంత్ రెడ్డి పరిపాలన తీరు. ఏ దొడ్లో కట్టేది మన దొడ్లో ఇంత చాలు అన్నట్టుంది అంటున్నా నేను. అరే కేసీఆర్ నాయకత్వంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది మేము, గ్రూప్ 2 ఇచ్చింది మేము, గ్రూప్ 3 ఇచ్చింది మేము. 563 పోస్టులు కలిపి నేను గ్రూప్ 1 ఇచ్చినట్టే. ఇది కథ బాగా నాకు రేవంత్ రెడ్డి అంటా ఉన్నా. 100 రోజుల పరిపాలన ఆగం ఉంది. ఈయన చేసిన పరిపాలన మారిపోయిందో తెలుసా? కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, వరి ఎండిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, రైతు కన్నీళ్ళు వచ్చాయి. కాంగ్రెస్ వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణ తల్లి కూడా మారి తెలుగు తల్లిగా రూపాంతరం చెందుతుంది. నేను ఇలా వైబ్రాంట్ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు పట్టవు. తెలంగాణలో 46 జియో నేను ఖచ్చితంగా తీసేస్తా, పొడి చేస్తా హామీలు ఇచ్చినారు. కానీ కుమారాంటికి ఉన్న విలువ తెలంగాణ నిరుద్యోగులకు లేదు. ఏం చేద్దాం మనం? ఎందుకు కుమారాంటికి ఇంత ప్రాధాన్యత అంటే వాళ్ళ చార్ల శోభరాజ్ చంద్రబాబు ఉంది కదా, వాళ్ళ గురువు చార్ల శోభరాజ్ చంద్రబాబు నాయుడు యొక్క టీడీపీ కోటేస్తుంది కదా ఆమె. కుమారాంటి టీడీపీ కోటేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రేమ ఒలికి పడుతుంది. ఇలా కాంగ్రెస్ కూడా గదే చర్చ. అసలు కాంగ్రెస్ తెలుగు కాంగ్రెస్ అంటే తెలుగుదేశం చేసిన కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ అంటే 120 సంవత్సరాల చరిత్రను నమ్ముకుని విహెచ్ లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, కోమరెడ్డి లాంటి వాళ్ళు, మల్లు పట్టిక లాంటి అసలు కాంగ్రెస్. తెలుగు కాంగ్రెస్ అంటే వేమిరెడ్డి నరేంద్ర రెడ్డి, రేవంత్ రెడ్డి,
ఈ కాంగ్రెస్. Okay. కాబట్టి అలా అసలు కాంగ్రెస్ తెలుగు కాంగ్రెస్ కు చర్చ నడుస్తా ఉంది, వాళ్ళ మధ్యలో అసమ్మతి నడుస్తా ఉంది. అందుకని కుమార్ ఆంటీకి న్యాయం జరుగుతూ ఉంది. తెలంగాణ నిరుద్యోగులు నెట్టడం ముస్తా ఉన్నారు. Yeah. 46 జీవో ఆగమాయే, 4000 నిరుద్యోగ వృద్ధి రాకపాయే, రైతు రుణమాఫీ రాకపాయే, రైతు భరోసా నిధులు విడుదల కాకపాయే, 500 గ్యాస్ కనెక్షన్ రాకపాయే, 200 విద్యుత్ సబ్సిడీ లేకపాయే. మరి ఇలా నువ్వు ఏమొచ్చినట్టు రేవంత్ రెడ్డి వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చిండు ఏమన్నాడు, మొత్తం నేను కంచె మొత్తం తొలగిస్తున్నా అన్నాడు. ముఖ్యమంత్రి ఇల్లుకు కంచె కూడా తొలగిస్తారన్న ఆయన. ముఖ్యమంత్రి ఇల్లు ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇల్లు ఉంటే ప్రొడక్షన్ ఉంటుంది. ముఖ్యమంత్రి ఉన్న ఇల్లుకు కంచె తొలగించి అగదుడు కంచె తొలగించిన అంటారు. ఒకరోజు ట్రాఫిక్ ఆపుతాడు, ట్రాఫిక్ ఆపుతలేరు, నిబంధనలు పాటిస్తలే, ఎవరెట్లా పోతున్నాడు. ఒక్కరోజు ఆపా, మళ్ళా కేసీఆర్ ఎవరిని కలుస్తలేడు, నేను అందరిని కలుస్తా రోజు అన్నాడు. ఇవాళ 105 రోజులు ఒక్కసారి కలిసాడు, 105 రోజులకి ఒక్కసారి కలిసాడు. కేసీఆర్ మొత్తం అప్పులన్నీ చేస్తున్నాడు, అప్పులు చేసిండు, అప్పులు గొప్ప. ఇలా చేసిన అప్పులు చెప్పనా, 16,400 కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఎన్ని నెలల్లో? 105 రోజులల్లా. అయ్యా రేవంత్ రెడ్డి మాటలేమో పెద్దగా ఉన్నాయి, చేతలేమో. మీరు లంక బిందెలు కాకుండా కాలి గిన్నెలు వదిలి పెడితే పాపం అప్పులు చేయకుండా ఏముంటది? నేను ఏం చెప్పరాజు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్ప, నేను పరిపాలన తెలవట్లేదు, పరిశాన్ అవుతుండు, పదవి ఉంటుందో పోతో తెలియదు. సికింద్రాబాద్ ఇప్పుడు పాలకాగిరి పార్లమెంట్ గెలిచే పరిస్థితి లేదు. ఇక ఉన్న ఎమ్మెల్యేలేమో ఎకనామం పెడతా ఉన్నారు, మంత్రులందరూ ఏమో మొత్తం లాబీలు చేస్తూ ముఖ్యమంత్రి పైన ఎట్టగొట్టాలని చూస్తా ఉన్నాడు. ఒకవైపు బీసీలకు న్యాయం చేస్తారని చెప్పేసి ఏం చేస్తా ఉన్నాడు, విహెచ్ఆర్ ఆందోళన చేస్తా ఉన్నాడు. బట్టి విక్రమార్క నా భార్యకు సీట్ ఇస్తావా లేదని ఆయన ఆందోళన చేస్తా ఉన్నాడు. తుమ్మల నా కొడుకు ఇస్తామని ఈయన గోల చేస్తా ఉన్నాడు. లేదు ఏమో పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇస్తామయ్యామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గోల చేస్తా ఉన్నాడు. ఇన్ని గోళల మధ్యన ఏం చేయమంటారు రేవంత్ రెడ్డి? అందుకనే 13-14 సార్లు ఢిల్లీకి పోతుండు. అయ్యా ఇలా తెలంగాణ రైతాంగం నీళ్లు లేకుండా వరిసేలు ఎండిపోతున్నాయి, తాగునీరు లేక మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, నీళ్ళ కుళాయిల వద్ద కొట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ చెప్పిండు కదా, కేసీఆర్ పోతే కాంగ్రెస్ వస్తే ఏమొస్తుందంటే కరువు వస్తుంది అన్నాడు. ఇలా ఊళ్ళలో కరువే వచ్చింది. వరిసేళ్ళల్లో పశువులు మేపుకుంటా ఉన్నారు, గొర్రెల మేకలు మేపుకుంటా ఉన్నారు. ఇవాళ నీళ్ళ పరిస్థితి సరిగ్గా లేదు. కేఆర్ఎంని తీసుకుపోయి ఇలా కృష్ణా ప్రాజెక్టులను తీసుకుపోయి కేఆర్ఎంకి అప్పచెప్పినావు, దాని మీద ఉలుకు పలుకు లేదు. ఇలా రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఇలా చాలా ఘోరంగా అగమ్యగోచరంగా ఉంది 100 రోజుల పరిపాలన. ఈ 100 రోజుల పరిపాలనలో వారు చేసింది ఏంటంటే కాంట్రాక్టులను బెదిరించారు, రైస్ మిల్లర్లను బెదిరించారు, అదేవిధంగా రైతు భరోసా నిధుల్ని రైతు ఖాతాలో మళ్లించకుండా మంత్రుల ఖాతాలోకి మళ్లించారు. ఇవాళ భవనాలకు కొత్త రంగు, ఈయన పెయింటింగ్ పైన ఎరక కదా, ఈయన పెయింటర్ కదా, ఏమైనా ఇవాళ ప్రగతి భవన్ గిట్ట సున్నవేసి ఇది ప్రజాభవన్ అని మార్చింది అంతే. పెయింటింగ్ వేసే సంస్కృతి ప్రగతి భవన్ కట్టింది కాదు, ఈయన పెయింటింగ్ వేసి దీని ప్రజాభవన్ అంటే పెయింటింగ్లో సీఎం కదా, ఈయన గుంపు మేస్త్రి కదా. ఈ గుంపు మేస్త్రి ఏం చేసి పెయింటింగ్ చేసే పని చేస్తున్నాడు. ప్రజాభవన్ అని మార్చిండట. నువ్వు కట్టినావు, నువ్వు మట్టినావు. పూలే భవన్ ముఖ్యమంత్రి ఉన్నాడా? మరి ఎందుకున్నావు పూలే భవన్లో? బీసీలకు అంత చులకనా? బీసీలకు ఇవ్వాలి. ఇవాళ నేను అంటాను, నీ క్యాబినెట్లో 104 రోజులైంది నీ క్యాబినెట్ ఏర్పడి, ముస్లింలు నీ క్యాబినెట్లో లేరు, లంబాడీలు నీ క్యాబినెట్లో లేరు, గొల్లకుర్మలు నీ క్యాబినెట్లో లేరు, మున్నూరు కాపులు నీ క్యాబినెట్లో లేరు. మరి ఏంది సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ? నిన్న కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు. ఎవరికి ఇచ్చావు చైర్మన్? ఎన్ని ఇచ్చినావు అంటున్నా నేను. ఇవాళ గొల్లకుర్మలకు సంబంధించి గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎడిపోయింది ఇది. ఇలా నేను మాజీ కార్పొరేషన్ చైర్మన్ అడుగుతా ఉన్నా, నేను 2 లక్షలు చేస్తాను కదా గొర్రెల యూనిట్లని, ఎడిపోయింది 2 లక్షలు. ఇవాళ ప్రభుత్వ ఖాతాలో 450 కోట్లు ఉన్నాయి. 87,000 మంది గొల్ల కుర్మలు రాష్ట్ర వ్యాప్తంగా కట్టినారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, గొల్ల కుర్మల మీద ప్రేమ ఉంటే, మరి ఇలా మీ దాంట్లో ఎమ్మెల్యే లేరు అంటున్నావు కదా, బీర్లాయలే ఉన్నాడు కదా ఎమ్మెల్యే, మంత్రిని చేయి. ఎందుకు అవుతావు 106 రోజుల నుంచి నీకు ప్రేమ ఉంటే? 2 లక్షలు నువ్వు చేసేయి, గొర్రెల యూనిట్ ఇచ్చేసేయి. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లో న్యాయం చేయి. సామాజిక న్యాయం పాటించావు. సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతావు. నామినేటెడ్ చైర్మన్లో అన్యాయమే. బడుగు బలైన వర్గాలకి, బీసీలకు సమాధానం లేదు, ఎస్సీలకు సమాధానం లేదు, ఎస్టీలకు సమాధానం లేదు. ఏం పరిపాలన చేస్తున్నావు? గుంపు మేస్త్రి పరిపాలన చేస్తున్నావా? తాపీ మేస్త్రి చేస్తా ఉన్నావా? పెయింటింగ్ పనులు చేస్తా ఉన్నావా? నీ కుర్చీ కాపాడడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నావా? తెలంగాణ సమాజానికి ఏం ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నావు? ఏ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నావు? మంత్రివర్గంలో స్థానం ఏంటి? నామినేటెడ్ చైర్మన్లో స్థానాలు ఏమున్నవి? నీ సీఎం ఆఫీసులో ఎవరున్నారు? నీ సలహాదారులు ఎవరున్నారు?
ఒక వర్గానికి నాయకుడు నువ్వు, తెలంగాణ మొత్తానికి నాయకుడువా? కాబట్టి ఇలా రేవంత్ రెడ్డిని మీ టీవీ ద్వారా నేను తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఫైనల్ గా ఎన్ని ఎంపీ స్థానాలు గెలుస్తారు సార్? ఫైనల్ గా 100% రాజు గారు, బీఆర్ఎస్ తెలంగాణకు బలం, తెలంగాణకు గలం, తెలంగాణకు దళం, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే, తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో గలమెత్తాలంటే బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణకు శ్రీరామ రక్ష. కాబట్టి మరి లోక్సభలో 2014 నుంచి 2023 వరకు 24 వరకు 5470 క్వశ్చన్లు అడిగినాం మేము. భారతీయ జనతా పార్టీ 190 క్వశ్చన్లు అడిగింది, కాంగ్రెస్ పార్టీ 1290 క్వశ్చన్లు అడిగింది. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు? కాబట్టి అలా బీఆర్ఎస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వంపై మమేకమై, కేసీఆర్ గారిని కోల్పోవడం ద్వారా తెలంగాణలో ఈ 105 రోజుల్లో ఏం జరిగింది? కరువు కాటకాలతో తల్లడిల్లుతా ఉంది, నీరు లేక తల్లడిల్లుతా ఉంది, పింఛన్ రాక ముసలయ్యలు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతు భరోసా విడుదలక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, నిరుద్యోగ యువత నిరుద్యోగ వృత్తి నాకు ఇబ్బంది పడతా ఉన్నారు. హామీలు మాత్రమే అల్లుగానే హామీలు మాత్రమే ఇచ్చినారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి భారత రాష్ట్రపతిని గెలిపించి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ గలాన్ని, తెలంగాణ దళాన్ని ఢిల్లీ పురవీధుల్లో చాటేటట్టు చేయమని చెప్పేసి మీ వైబ్రాంట్ టీవీ ద్వారా జోడిస్తూ నేను వాళ్ళకి థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు. చూద్దాం మరి తెలంగాణ ప్రజలు నిజంగా బీఆర్ఎస్ ని నమ్ముతున్నారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అండ్ డెఫినెట్ గా భువనగిరి టికెట్ విషయంలో మరి ఉద్యమకారులకు న్యాయం చేస్తుందా లేదా అని కూడా చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది దూదిమేట్ల బాలరాజు యాదవ్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.